ఇప్పుడు 58 లక్షల ఓట్లు డిలీట్ చేశారు అనేది ఫ్రెష్‌గా వస్తున్న అప్డేట్. దీన్ని బట్టి ఇది ఒక గేమ్ చేంజర్ సిట్యుయేషనే కనబడుతోంది. ఒక సినిమా రివర్స్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయని మనం గ్రాంటెడ్‌గా తీసుకోవచ్చా? ఎట్లా అర్థం చేసుకోవాలి సినారియోని? ఇది కేవలం ఫస్ట్ మీరు చెప్పిన 58 లక్షలు మాత్రం కేవలం ఒక ఫస్ట్ స్టెప్పే. అవును. 3 రోజుల్లో డేటా ఎంట్రీలో 1,25,00,000 ఎంట్రీస్ అయినాయి వెస్ట్ బెంగాల్. హ్మ్. ఈ ఎంట్రీసు గవర్నమెంట్ స్టాఫ్ చేయలేదు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలందరిని పెట్టి ఒక మ్యాసివ్‌గా ఒకసారి మొత్తం ఫీడ్ చేశారు. హ్మ్. అది లాస్ట్ మంత్ ఎండ్‌లో అయినాయట. 3 రోజుల్లో కూర్చొని అందరూ కూర్చొని వందల మంది ప్రతి సెంటర్‌లో కూర్చొని ఫీడింగ్ చేశారు అన్నటువంటిది ఒక ఆరోపణ అయితే తీవ్రంగా వస్తుంది. దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అట్లా కాకుండా ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ నేను ఇస్తాను. అది కొంత చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే 85 లక్షల మంది తల్లిదండ్రుల పేర్లు, మిగతా పేర్లు ఇవన్నీ మిస్ మ్యాచ్ వస్తున్నాయి. ఓకే. డేటాలో ఇప్పుడున్న ఇచ్చినటువంటి డేటాలో. హ్మ్. ఇది ఓన్లీ టెంటేటివ్ రిపోర్ట్ అండి. హ్మ్. తర్వాత 11,95,000 మందికి ఆ! తండ్రికి, తల్లిదండ్రులకి సపోజ్డ్ పేరెంట్స్ అన్నమాట. వీళ్ళు అసలు పేరెంట్సో కాదో మనకు తెలియదు. రికార్డ్‌లో ఉంది. వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అదే అనుకున్నాం. ఆ! వీళ్ళకి ఓటర్‌కి ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ 15 సంవత్సరాల కంటే తక్కువ ఉంది. విచ్ ఈస్ ఇంపాసిబుల్. హ్మ్. 3,77,000 మందికి తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య ఏజ్ గ్యాప్ 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది. ఆ! ఇంకో 3,29,000 మందికి ఓకే. తాతకి, పిల్లలకి మధ్య ఏజ్ గ్యాప్ 40 లక్షల కంటే తక్కువ ఉంది. అదే విధంగా సడెన్‌గా ఇంకో డేటా పాయింట్ ఏంటంటే హ్మ్. 20,74,000 మందికి ఇప్పుడు ఏదైతే 45 కంటే ఎక్కువ సంవత్సరాలుగా ఒకేసారి వీళ్ళు ఓటర్లు అయిపోయారు. ఆ! అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఓటర్స్ లిస్ట్‌లో వీళ్ళ పేర్లు లేవు. హ్మ్. వీళ్ళెవరో కూడా తెలియదు. హ్మ్. సడెన్‌గా ఓటారు. ఇంతకుముందు ప్రోగ్రామ్‌లో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం. హ్మ్. ఒకేసారి 40, 50 సంవత్సరాల వాళ్ళు ఓటర్స్‌గా కనిపించారంటే వాళ్ళు వేరే ప్రాంతం నుంచి అక్కడొచ్చి సెటిల్ అయ్యి ఉండాలి. అంతే. ఆ వేరే ప్రాంతానికి సంబంధించిన డీటెయిల్స్ నేచురల్‌గానే వాళ్ళెవరు ఇవ్వలేదు. ఆ! ఉంటే ఇది ఇక్కడ కనిపించదు కదా! అవును. రీలొకేట్ అయినారని. హ్మ్. కానీ వీళ్ళందరూ కొత్త ఓటర్స్ ఫస్ట్ టైము 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అయ్యారు. ఆ! అంటే వీళ్ళు 99.9% వీళ్ళు బంగ్లాదేశీస్ అయి అంతే. ఉండడానికి బంగ్లాదేశీసే ఉంటారు. అవును. ఆ! అండ్ ఇక్కడ మనం ఓట్ షేర్ విషయానికొద్దాం సార్ వెంటనే. ఓట్ షేర్ విషయానికొస్తే బీజేపీ అండ్ టీఎంసీ విషయానికొస్తే సో, ఎట్లా మనము డిఫరెన్షియేట్ చేస్తున్నాం? ఆ ఓట్ షేర్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది కంపారిటివ్‌లీ ఎలక్షన్ టు ఎలక్షన్. అండ్ ఈ ఈ మీరన్న ఈ 2 కోట్లు అనేది ఎక్కడ వీళ్ళకు ప్లస్ మైనస్‌లు అవుతాయని అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు డెలిబరేట్‌గా ఇర్రెగ్యులారిటీస్ చేశారు అన్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇంకా లోకల్ పాపులేషన్ గాని, టీఎంసీ వర్కర్స్‌కి గవర్నమెంట్ ఎంప్లాయీసే టీఎంసీ వర్కర్స్. మొదటి నుంచి కూడా వెస్ట్ బెంగాల్‌లో సీపీఎం ఆ తర్వాత టీఎంసీ గవర్నమెంట్ వర్కర్స్ లాగానే పనిచేస్తారు వాళ్ళు. హ్మ్. పేరు గవర్నమెంట్ ఎంప్లాయీసే గాని పార్టీ వర్కర్స్ గానే ఉంటారు వీళ్ళు. హ్మ్. కాబట్టి ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినటువంటి వాటిలో 99% డెలిబరేట్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీస్, పార్టీ వర్కర్స్ కూర్చొని చేసినటువంటి ఇర్రెగ్యులారిటీసే మనకు కనిపిస్తాయి. హ్మ్. పొరపాటుగా ఉండేటటువంటివి ఉంటే ఒక 5% ఎంతో ఉండొచ్చు గానీ, నార్మల్‌గా మనుషులు చేసేటటువంటి మనం ఎంట్రస్‌లు ఫార్మ్స్‌లో వాటిలో ఫిలప్ చేయడము, లేదా డేటా ఎంట్రీలో ఉన్నటువంటివి తప్పితే, ఇన్ని భారీ ఎత్తుగా ఆల్మోస్ట్ ఉన్నటువంటి 7.5 8 కోట్ల మందిలో 2 కోట్ల వరకు ఇర్రెగ్యులారిటీస్ ఎంట్రీస్‌లో ఉన్నాయి అనుకున్నట్లయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి. హ్మ్. అంతవరకైతే మనకిప్పుడు క్లియర్ కట్‌గా తెలుస్తోంది. ఇది మళ్ళీ మా పక్క వచ్చి ఎంతొస్తుందనేటువంటిది చూడాలి ఫైనల్. డ్రాఫ్ట్ మాత్రం ఈరోజు పబ్లిష్ అవుతుంది. అంటే ఇక్కడ నేను 2021 లెక్క తీసుకుంటే టీఎంసీ 48% ఉంది. బీజేపీ 37%, 38% వరకు వచ్చింది. సో, ఒక 10% డిఫరెన్స్ ఉంది. అండ్ 2,29,00,000 బీజేపీ అయితే 2,89,00,000 టీఎంసీకి అన్నట్టుగా వస్తున్నాయి. అంటే దాదాపు 60 లక్షల వరకే ఇక్కడ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. సో, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు చెప్పినట్టు 2,00,00,000 మంది అనంటే ఆబ్వియస్‌గా ఇది టర్న్ అయిపోతుందా? ప్లస్ ఇంకోటి మళ్ళీ మనం ఇది కావటం మతువ సమాజానికి చెందినటువంటి వాళ్ళందరినీ అవును. సీఏఏ ప్రకారంగా ఓట్ల లిస్ట్‌లోకి భారీ ఎత్తున ఎంట్రీస్ అయితే అవుతున్నాయి. హ్మ్. సో, వాళ్ళందరూ కొత్త ఓటర్స్ వస్తారు. అదందరూ హిందువులుంటారు. వీళ్ళు ప్రో బీజేపీ అటువంటి ఓట్ ప్యాక్ అయితే ఉన్నది. అది కూడా ఏర్పడుతుంది. హ్మ్. అది కూడా ఇంకొక విధమైనటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయినట్టయితే తృణమూల్ కాంగ్రెస్‌కి చాలా కష్టమైన పరిస్థితి అయితే ఉంది. హ్మ్. అండ్ మమతా బెనర్జీ ఏమంటోంది, మీ పేర్లు గనక లేకపోతే మీ వంటింట్లో ఆయుధాలున్నాయి గదా! వాటిని తీసుకొని మీరు ముందుకు రండి ఆడవాళ్ళు. మీ వెనక మగవాళ్ళుంటారు.
పార్టీ వాళ్ళు ఉంటారు అని చెప్తోంది. సో అంటే ఆ ఊరికినే ఇటువంటివి మాట్లాడదు. అటు అనుకున్నట్టయితే మీరు రీసెంట్‌గా మనం వక్ఫ్ యాక్ట్ వచ్చినప్పుడు మేము తీయలేమనేసేసి పెద్ద పెద్ద మాట్లాడింది. ఆ! తర్వాత వక్ఫ్ యాక్ట్ యాక్సెప్ట్ చేసింది కదా ఆమె. హ్మ్. ఎక్కువ ఓవర్ యాక్షన్‌గా మాట్లాడడం అనేటటువంటిది ఈమె మొదటి నుంచి చేస్తుంది. అంతేగాని పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినట్టయితే మాత్రం రాష్ట్రపతి పాలన వస్తున్నది హ్మ్. అన్నటువంటి భయం ఆమెకుంది. ఆమె ఇన్‌ఫాక్ట్ ఆమె స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఎస్ఐఆర్‌కి నేను వ్యతిరేకంగా చేసి ఆపడానికి ప్రయత్నం చేసినట్లయితే హ్మ్. రాష్ట్ర ప్రభుత్వాన్ని బరఖాస్తు చేసి మళ్ళీ కొత్త ఎన్నికలు, కొత్త ఇవి రాష్ట్రపతి పాలనలో జరుగుతాయి అనేటటువంటిది భయం ఉంది ఆమెకు. ఆ స్టేట్మెంట్‌లు కూడా ఇచ్చింది. హ్మ్. ఇదంతా ఎస్ఐఆర్ తీసుకొనొచ్చారు. నేను వ్యతిరేకించినట్లయితే రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు నడుస్తాయి హ్మ్. అన్నటువంటి భయం అయితే మాత్రం ఆమెకుంది. ఆమె ఓపెన్‌గా చెప్తున్నారు. హ్మ్. కాబట్టి వీళ్ళకి రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగాయి అంటే మాత్రం అసలు అతీపతి ఉండదు. హ్మ్. ఇంకోటి కూడా ఏందంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్‌లోను, అపార్ట్మెంట్స్‌లోను 500 మంది కంటే ఎక్కువ ఓట్లున్నట్టయితే అక్కడ సెపరేట్‌గా ఒక బూత్ చేసి చేయడం అనేటటువంటిది రూల్ పెట్టారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది టీఎంసీ. హ్మ్. అంటే ఏంటంటే నార్మల్‌గా ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో వేల మంది ఎట్లయితే ఉంటారో అర్బన్ ఏరియాస్‌లో హ్మ్. వీళ్ళేం చేస్తారంటే గేట్ ముందరెళ్ళేసి వీళ్ళు కుర్చీలేసుకొని కూర్చుంటారు. హ్మ్. ఇంతకుముందయితే సిపిఐఎం, ఇప్పుడు టీఎంసీ వాళ్ళు. హ్మ్. దాంట్లో నుంచి ఎవరు బయటికి రావడానికి లేదు. వాళ్ళ ఓట్లని దొంగ ఓట్లేసుకుంటారన్నమాట. ఓకే. రిగ్గింగ్ జరుగుతుంది. అదే విధంగా చచ్చిపోయినటువంటి వాళ్ళ పేర్లలో దొంగ ఓట్లేసేస్తారు. హ్మ్. కాబట్టి ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు గదా! ఎవరు వేయటం లేదని గాదు. ఎంతమంది చచ్చిపోయినటువంటి వాళ్ళ ఓట్లల్లో మీకు దొంగ ఓట్లనేది ఖచ్చితంగా పడతాయి. మీరు ఇంకో విషయం గూడా గమనించాలి. ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళు ఇవన్నీ తీసుకున్నా కానీ, వరుసగా వెస్ట్ బెంగాల్‌లో 80% పోలింగ్ జరుగుతోంది ప్రతి ఎలక్షన్స్‌లో. ఆ! ఈ చచ్చిపోయిన వాళ్ళ వీళ్ళందరూ ఓట్లు వేయకుండా 80% రావడం అనేది అసంభవం. అవును. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ లేకుండా ఓటర్స్ లిస్ట్‌లో ఐడెంటిటీ కార్డ్ చూడకుండా ఓట్లు వేశారు అంటే అది రూలింగ్ పార్టీ వాళ్ళు వేయరు. అంతేగాని అపోజిషన్ వాళ్ళు వేయలేరు కదా! అవును. కాబట్టి మీరు చాలా మంది బంగ్లాదేశీస్‌కి ఓట్లు లేనటువంటి వాళ్ళని కూడా తీసుకొనొచ్చేసేసి మీ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఏపిస్తారక్కడ. హ్మ్. సో, ఈ ఈ ఈ చచ్చిపోయిన ఓట్లు ఏవైతే ఎళ్ళిపోతాయో ఆ ఓట్లన్నీ ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ పడ్డవే. లేకపోతే 80% పోలింగ్ జరగదు. ఇప్పుడు ఈ ఈ ఎస్ఐఆర్ తర్వాత ఈ బంగ్లాదేశీయుల పరిస్థితి ఏంటి? ఇన్ఫిల్ట్రేటర్స్ పరిస్థితి ఏమిటి? అండ్ మమతా బెనర్జీకి ఆల్రెడీ భయం పట్టుకుందా ఈ ఎస్ఐఆర్‌తో మనము ఇక మన రెజిమ్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది అనేది. సో, ఎట్లా ఉండబోతోంది ఎలక్షన్స్ అండ్ దాని రిజల్ట్ ఎలా ఉండబోతోందంటే ఏం చెప్తారు? మీరు ఇందాక చెప్పినట్టుగా ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ అయితే చాలా తక్కువుంది టైట్ ఫైట్‌లో. అవును. మీరు కాంగ్రెస్సు, ఇటు సిపిఎం ఓట్లు తీసుకున్నట్టయితే అవి గాని యాడ్ చేసినట్టయితే బీజేపీ ఇంకా చాలా దగ్గరెళ్తుంది. అవునవును. గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ బాగా బలహీన పడిపోయింది. హ్మ్. సిపిఎం గూడా చాలా వీక్‌గా ఉంది. సో, కాబట్టి కొంత కాంగ్రెస్, సిపిఎం ఓట్స్ బేసిక్‌గా యాంటీ టీఎంసీ ఓట్స్. హ్మ్. అవి బేసిక్‌గా బీజేపీకి ఎక్కువ ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా అన్నిటికంటే ఈ 2,00,00,000 నేను ఇందాక మాట్లాడినట్టుగా ఇవి బేసిక్‌గా టీఎంసీ ఓట్స్. హ్మ్. బేసిక్‌గా ఇన్ఫిల్ట్రేటర్ ఓట్స్. ఈ ఎర్రర్స్ వచ్చినటువంటివి, దొంగ వచ్చినటువన్నీ అన్నీ బేసిక్‌గా బంగ్లాదేశీ ఓట్స్. హ్మ్. ఇవి వెళ్ళిపోవడం వల్ల మేజర్ దెబ్బ అయితే ఏదైతుందో 90% దెబ్బ అయితే జరుగుతుందో అది వీళ్ళకి జరుగుతుంది. హ్మ్. కొత్త ఓట్లు మతువా ఓట్లు ఏమంటే కొన్ని ప్రాంతాలకు కాన్సంట్రేట్ అయినప్పుడు ఆ ప్రాంతాల్లో అడ్వాంటేజ్ వస్తుంది గానీ, ఓవరాల్‌గా అన్ని ఎమ్మెల్యే సీట్లలో అడ్వాంటేజ్ వస్తుందని మనం చెప్పలేం. అవును. అన్నిటికంటే ముఖ్యమైనది ఏందంటే పబ్లిక్‌లో ఒక విధమైన భయం ఏదైతే ఉందో మమతా బెనర్జీని ఎవరు టచ్ చేయలేరు. హ్మ్. అంతకుముందు సిపిఎంని ఎవరు టచ్ చేయలేరు అన్నటువంటి భయం పోయినప్పుడు హ్మ్. గవర్నమెంట్ మారుతుంది. యాహ్! 2009 పార్లమెంటరీ ఎలక్షన్స్‌లో ఎప్పుడైతే నేను లాస్ట్ టైమ్ గూడా మనం మాట్లాడాం. హ్మ్. 19 ఎంపీ సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలవంగానే సిపిఎం మీద భయం పబ్లిక్‌కి పోయింది. అవును. 2011లో ఈమె గెలిచింది. యాహ్! ఈ విధంగా ఫోర్స్‌ఫుల్‌గా ఎస్ఐఆర్ జరిగిన తర్వాత, హ్మ్. ఈ విధంగా ఓట్లని తీసేసిన తర్వాత మమతా బెనర్జీని గూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేయగలిగింది. హ్మ్. ఈమె చేత ఫోర్స్‌ఫుల్‌గా వక్ఫ్ యాక్ట్ గూడా ఇంప్లిమెంట్ చేయగలిగింది. అవును. ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత పబ్లిక్‌లో ఆ భయం పోతుంది. హ్మ్. ఏవైతే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం అనుకున్నట్టుగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల దగ్గర హ్మ్. లోపల పోలింగ్ బూత్ పెట్టడం. ఒకవేళ అక్కడ స్పేస్ లేకపోతే టెంట్‌లైనా పెట్టి మీరు పోలింగ్ బూత్‌లు పెట్టాలని చెప్పింది. అవును. సో, ఈ విధమైన పరిస్థితి తీసుకొనొచ్చినప్పుడు బీజేపీ గెలుస్తుంది అనుకున్నట్టయితే, అంతకుముందు భయం వల్ల గాని, ఏదైనా రకరకాల కారణాల వల్ల టీఎంసీకి ఓట్లేసేటటువంటి వాళ్ళు మళ్ళీ ఇటు ఓట్లేస్తారు. హ్మ్. కాబట్టి ఈసారి తృణమూల్ కాంగ్రెస్ గెలవడం అనేది చాలా కష్టం ఓకే. అనేటట్టు మాత్రం ఇప్పుడవుతుంది. పర్టిక్యులర్‌గా సైకలాజికల్ గ్రిప్ ఏదైతే ఫియర్ ఏదైతే ఉందో,
అది చాలా వరకు డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది.